ఎన్ని పైసలు తీసుకుపోయారు? 10 లక్షలు తీసుకుపోయారు. కాగితం తీసుకొని వచ్చిన 10 లక్షలు ఎత్తుకుపోయారు. అది 10 లక్షలు అవుతుందావా? 10,000 కూడా కాదు. 4 రేకులకి రెండు స్తంభాలు పెట్టిరు, 4 రేకులు పెట్టిరు. గోడలు లేవు, ఏం లేవు. చుట్టుపక్కల ఇళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకురు, మధ్యలో ఖాళీ జాగది. దానికి 10 లక్షలు బిల్లు తీసుకుపోయారు. ఎవరు? మీ పాత కౌన్సిలర్ జాబ్ ఉన్నప్పుడు ఇవన్నీ పనులు చేసిరు. 50 లక్షల పనులు చేసినవని మల్లాయిపల్లికి చూపెట్టిరు. బోరు మోటార్ పెట్టిరట, 3.5 లక్షలు తీసుకుపోయారు. ఎడ పెట్టిరు బోరు మోటారు? ఇక ఇట్లున్నది ఇలా కథ. ఈ పైసలు అన్ని ఎడిపోతాయంటే ఇక ఇలా పొద్దుగలటి నుంచి మీకు వస్తాయి. ఇక రావా? ఓటుకు 1000, 2000 ఇస్తురట, 5000 ఇస్తురట. అందుకని ఒక్కసారి ఆలోచించుర్రి, దయచేసి ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. మీ ఊర్లో పని చేయకున్నా, పని చేసినామని కాగితాలలో బిల్లులు ఎత్తుకపోయి బాగా చదువుకున్నాడు సార్ అనుకుంటే ఆ సారు గివిటి కోసం తన తెలివితేటలు వాడుతున్నాడు. చెయ్యని పనులు చేసినట్టు రాసుకొని, ఎంబీ రికార్డులు రాసుకొని పైసలన్నీ తీసుకుపోయి పట్నంలో ఉంటాడు. పోయిన మీ కౌన్సిలర్ ఏడుంటుండే? హైదరాబాద్లో ఉంటుండే. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండే మిమ్మల్ని. అవునా? ఇప్పుడు మీ బిడ్డగా రచన మీ ముందుకు వచ్చింది. చాలా మంది కంటే, కారు మీద నిల్చున్న చాలా మంది లీడర్ల కంటే చెల్లె రచన బాగా మాట్లాడుతుంది. మాట్లాడుతుందా లేదా? మీ దాంట్లోకి ఒక లీడర్ తయారు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి మీ ఊరోళ్ళందరూ ఒక దిక్కు రచన కోటేస్తారా? ఏరా వేస్తారా? ఇచ్చకపోతారా మీరు కూడా? కారు గుర్తు ఉన్నదా? అయ్యేలా ప్రభాకర్ రెడ్డి కారు గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచిండు. 2.5 ఏళ్ళు అయింది. ఏమంటున్నాడు? పోయేమన్నా పని అడిగితే మీరు నాకు పుణ్యానికి ఓటేసిరా, పైసలు తీసుకొని ఓటేసిర్రు, చూద్దాంపా తర్వాత చూద్దాం అనేలా కొడుతున్నాడు ఆయన. 2.5 ఏళ్ళే ఒక్క పని చేయలేదు వాళ్ళు. హరీష్ రావు ఇందాక చెల్లాపూర్లో వచ్చి నన్ను తిట్టిపోయి చెప్తున్నాడు, అన్ని నేనే చేసినా రఘునందన్ ఏం చేయలేదని. ఒక్కటి అడుగురు మీరు కారోళ్ళని. ఈ రోడ్ కదా 10 ఏళ్ళు కదా చంద్రశేఖరరావు ఉన్నది ముఖ్యమంత్రి. గిన్నే కదా చింతమడక. ఆయనకు తెలియదా? రేకులకుంట తెలియదా? చింతమడకని చేసుకున్నాడు కానీ రేకులకుంటని చేయాలి. అవ కరెక్ట్ చెప్పింది. మల్లాయిపల్లికి వెళ్ళి గిడికి రోడ్ 5 కిలోమీటర్లు ఉన్నది, 2 కిలోమీటర్లు. ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు. రామలింగన్ ఎమ్మెల్యే ఉన్నాడు. కౌన్సిలర్లు వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. 2 కిలోమీటర్ల రోడ్డు. ఏడాదికి 200 మీటర్ల రోడ్ వేసినా గానీ 2 కిలోమీటర్ల రోడ్ అయిపోతుండే తెలంగాణలో. లేదనుకున్నారు. అవ్వ మంచిగా మాట్లాడుతుంది. మా రచన కూడా ఆమె లెక్కనే మాట్లాడుతుంది. అవ్వ జర ముసలాం అయింది కానీ లేకపోతే ఆమెనే లీడర్ చేస్తే మంచిగా ఉంటుండే. ఈ పిల్ల వయసు పిల్ల, చిన్న పిల్ల, మంచి భవిష్యత్తు ఉంది. రేపు రాజకీయాలలో 33% రిజర్వేషన్ వస్తే భవిష్యత్తులో మీ దుబాకకి ఎమ్మెల్యే కూడా అయితే అవకాశం ఉంటుంది. అందుకని ముందుగా కౌన్సిలర్ చేయండి. ఆ బొప్పురం కూడా మీ ఊరు లెక్కనే చిన్నూరు ఉంటుంది. గాడికెళ్ళి వచ్చి నేను ఇంత దూరం వచ్చిన. రేపు ఈ చెల్లెని కూడా ఇడికెళ్ళి అందాక నడపాలి. నడుపుతారా? మరి మొదటి మెట్టు ఎక్కియాలంటే ఎక్కిస్తారా? ఎక్కియరా? డౌట్ ఉందా? గెలవదా రచన? కారుతోటి ఏం కాదు. ఇవాళ కారు పని గతమైపోయింది. సారు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, అయిపోయింది. కారు పంక్చర్ అయిపోయింది. ఏమన్నా ఉంటే పువ్వు గుర్తులే ఈ దేశానికి రక్ష. కరోనా వస్తే టీకాలు ఇచ్చినా, ఓపెన్ షాపులు 5 కిలోల బియ్యం ఇచ్చినా, ఏం చేసినా మేమే. మీ పాత కౌన్సిలర్, మీ కలెక్టర్ సార్ అంటుండంట, ఈ ఊరు నా చెప్పు చేతులలో ఉండాలి, మళ్ళెప్పటికన్నా నా భార్యను పోటీ చేయించుకోవాలనేది ఆయన ఆలోచన. అందుకని ఈసారి మళ్ళీ పైసలు పెట్టుబడి పెడుతున్నాడంట కలెక్టర్ సార్. మొత్తం పైసలు తీసుకోర్రి. ఎందుకంటే ఇగో 50 లక్షలు ఎత్తుకుపోయింది మీ ఊర్లో పనులు చేసినామని. ఈ పైసలు మొత్తం మీకే రావాలి, 50 లక్షలు. అందుకనే నిల్చోబెట్టి ఈ ఊరంతా ఒక మాట అనుకోవాలి. ఇవాళ మల్లాయిపల్లి అంతా కూడా ఒక మాట అనుకోవాలి. మా ఊరి బిడ్డ మా రచన గెలిస్తే మల్లాయిపల్లి పేరు పట్నం దాకా పోతుందని అనుకోవాలి. ఒక చిన్న పిల్ల అమాయకురాలు అనుకుంటే గడుసు పిల్ల తయారైంది. ఏమున్నది ఏం లేదని ఉన్నట్టు కాగితాలు తీసుకొని వచ్చి మాట్లాడుతుంది. రేపు మీ ఊరు బాగుండాలంటే ఇగో ఇట్లాంటి చెల్లెలకు ఓటేసి చదివించుకున్న వాళ్ళని ఓటేస్తే రేపు న్యాయం జరుగుతుంది. నా ఊరుకు బస్సు ఎందుకు ఇవ్వవు, నా ఊరుకు రోడ్ ఎందుకు వేయవు, మా రేకుల గుంటకి రోడ్ ఎందుకు రాదని రేపు కావాలంటే మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చొని మీకోసం శివంగి లెక్క కొట్లాడుతుంది రచన. అందుకని రచనను గెలిపియాలి.
పైసలు లేకపోవచ్చు రచన దగ్గర, వాళ్ళ నాయన ఆటో నడుపుకొని బతుకుతుండొచ్చు, కానీ నిజాయితీ పరుడు. నా ఊరికి ఏదో ఒకటి చేయాలనేటువంటి కోరికతోటి చదువుకుంటున్నటువంటి బిడ్డను తీసుకొని వచ్చి రాజకీయాలకు దించి ఊరికి ఏదో కొంత సాయం చేయాలని ముందుకొచ్చిండు సోదరుడు రాజు. అందుకని దయచేసి వారి కూతురు రచనశ్రీని మీరు భారీ ఓట్లేసి గెలిపించి ఖచ్చితంగా కౌన్సిలర్ గా చేస్తే మా యువకులందరూ శివాజీ విగ్రహం అడుగుతారు. తప్పకుండా రచన గెలిచిన తెల్లారే మీ ఊరికి ఆ శివాజీ విగ్రహం కూడా రచన ద్వారా నేను పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎట్లయితే దుబ్బాక నుంచి ముస్తాబా దాకా డబుల్ రోడ్ ఎవ్వరు చేయకపోతే నేనే కేంద్రంకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి డబుల్ రోడ్ చేసిందో, అట్లే మల్లాయిపల్లికి వెళ్ళి రేకులకుంట కూడా రేపు రచన కౌన్సిలర్ ఉన్న 5 ఏళ్లలో ఎట్టి పరిస్థితులలో ఆ మల్లన్న ఆశీస్సులతో రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా చెల్లెను మంచిగా ఆశీర్వదించుర్రి. ఆమె భయపడుతుంది, భయపడకుండా కాపాడుండ్రి. రాణి రుద్రమ లెక్క కొట్లాడేందుకు ఆమెకు ధైర్యం ఇయ్యండ్రి. సమ్మక్క సారలమ్మ లెక్క ఆమె నిల్చోబెట్టుండ్రి. ఎదురుంగున్న వాళ్ళు పైసలు ఇచ్చి ఆమెను కొందామని చూస్తున్నారు. అమ్ముడు పోదామా మల్లాయిపల్లెం? పోతారా? అదే ఎట్టి పరిస్థితులలో పైసలు ఇస్తే తీసుకొని కానీ ఓటేసినప్పుడు మాత్రం రచనకు ఓటేసి గెలిపిమని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జర చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు లేపను. కమలం గుర్తుకే. ఉన్నాయి అందరికి చేతులు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నోరుంటాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చెల్లె రచనని గెలిపించిన తర్వాత మళ్ళా జులూసుతో వచ్చి మీ రేకులకుంటే రోడ్డు కొబ్బరికాయ కొట్టిపోతా అని చెప్పి మాటిస్తా ఉన్నా.